ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని, ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ ఫ్రెండ్స్తో ఇలాగ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో నేను ఒక మంచి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. కొబ్బరి నూనె. దీన్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి కేశ సౌందర్యాన్ని సాధించుకోవచ్చు, అలాగే కేశాల ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఈ విశేషాలు తెలుసుకుందాం. ఈ జుట్టు ఉంది చూసారా, దీన్ని కాపాడుకోవటం ముఖ్యం. ఇలాగ కాపాడుకునే విషయంలో మనం గనక గమనిస్తే మన తరతరాల నుంచి కూడా ఈ కొబ్బరి నూనెకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ఈ కొబ్బరి నూనె ప్రత్యేకత ఏమిటంటే ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది, అలాగే అందంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కొబ్బరి నూనె. పైగా దీని మరొక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైంది. అంటే కొబ్బరి నూనె ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. అంటే అది ఎంత సురక్షితమైందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీన్ని వాడుతున్నారు. ఎలాంటి కేశాలకైనా కానీ ఇది చాలా చక్కగా నప్పుతుంది. అంటే డ్రై హెయిర్ అయినా బాగుంటుంది, అలాగే కొంతమందికి జుట్టు అయినా పనిచేస్తుంది, ఎలాగైనా సరే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక మన దేశంలోనే కాకుండా అన్ని దేశాలు కూడా ఈ కొబ్బరి నూనె వాడుతున్నాయి. అయితే దీని ఫలితాన్ని మీరు ఇంకా ఎఫెక్టివ్గా పొందాలంటే కొబ్బరి నూనె నేరుగా రాసుకోవటమే కాదు, కొబ్బరి నూనెతోటి మీరు రకరకాల లేపనాలు తయారు చేసుకొని వాడుకున్నారనుకోండి, అమేజింగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కుదుళ్ళకి పోషణ ఇస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. వీటిలో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ఇవి జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. అలాగే కుదుళ్లలో ఉండేటువంటి బ్యాక్టీరియా పెరగకుండా కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా. దీంతో చుండ్రు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా ప్రధానంగా కొబ్బరి నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది జుట్టుని దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే దాని జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా కూడా ఈ వైటమిన్లు సహాయపడతాయి. అలాగే కుర్ల మీద ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి జుట్టు తెల్లబడకుండా చేయడానికి కూడా, కుదుళ్ళని దృఢంగా ఉంచడానికి కూడా, అలాగే కుదుళ్ళని రాలిపోకుండా ఉంచడానికి కూడా ఈ కొబ్బరి నూనె సహాయపడుతుంది. దాంట్లో ఉండేటువంటి విటమిన్ ఈ ఇలాంటి వాటి వల్ల. అలాగే యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అంతేకాదు కొబ్బరి నూనె జుట్టుకి తేమను అందిస్తుంది, జీవం ఉట్టిపడేలా చేస్తుంది. ఇన్ని గొప్ప లక్షణాలు ఈ కొబ్బరి నూనెలో ఉన్నాయి. ఇప్పుడు కేశ సంబంధిత సమస్యల్ని, వాటిని ఈ కొబ్బరి నూనె ఉపయోగిస్తూ చేసుకునేటటువంటి లేపనాలను ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ముందు కేశాల దృఢత్వం గురించి చెప్పాలి. కేశాలు దృఢంగా లేవనుకోండి, జుట్టు రాలిపోతుంది, జుట్టు చిట్లిపోతుంది, జుట్టు దెబ్బతింటుంది. కాబట్టి కేశాల దృఢత్వాన్ని కాపాడుకోవడానికి మీకు ఈ కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో అనేక ప్రయోజనాలు చెప్పుకున్నాం. ఈ ప్రయోజనాలు, ఫలితాలు మనం ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే అరటిపండులో కూడా ఇలాంటి ప్రయోజనాలే ఉన్నాయి. కాబట్టి ఈ హెయిర్ మాస్క్లు, హెయిర్ ప్యాక్స్ వీటిని వాడేటప్పుడు సాధారణంగా అరటిని మనం బాగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే అరటిలో కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణ అందిస్తాయి, తేమను అందిస్తాయి, దృఢంగా ఉండేలా చేస్తాయి. అలాగే దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి మాడికి పోషణ ఇస్తాయి, జుట్టు పెరుగుదలకి ఇవి సహాయపడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ అరటిని, కొబ్బరి నూనెని కంబైన్ చేసి వాడాలి. ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి. అలాగే బాగా మగ్గినటువంటి ఒక అరటిపండుని సగం తీసుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె, అరటిపండు రెండింటిని కలిపి ఒక గ్రైండర్లో వేసి, ఆ బ్లెండర్లో వేసి చిక్కటి మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీన్ని జుట్టు కుదుళ్ళకి పట్టించండి. 10 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత కడిగేసుకోండి. ఆ తర్వాత మెత్తటి టవల్ తోటి కొద్దిసేపు చుట్టి ఉంచండి. ఈ ప్యాక్ని అప్పుడప్పుడు మీరు వేసుకుంటూ ఉంటే కుర్రలు దృఢంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. ఇక మరొక ముఖ్యమైన సమస్య చుండ్రు. చాలామందిలో ఈ చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాగా చుండ్రు వల్ల చిరాకు, అసహనం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే మాటికి తలలోకి చెయ్యి పోనించాల్సి వస్తుంది. దీంతో ఫోకస్ ఉండదు. కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలలో ఈ చుండ్రు, ఈ డాండ్రఫ్ అనేది ముఖ్యమైనది. దీన్ని పూర్తిగా తగ్గించడం అవసరం. ఇలాగా పూర్తిగా తగ్గించేలా చేయడంతో పాటు జుట్టుకి తగిన పోషణ అందించేటటువంటి నిమ్మ, కొబ్బరి నూనెలతో తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మీరు వాడుకున్నారనుకున్న హెయిర్ ప్యాక్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం.
ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. కొబ్బరి నూనె, నిమ్మరసం 2 కలిపి మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీన్ని హెయిర్ ప్యాక్ లాగా వేసుకోండి. 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే ఎక్సలెంట్ ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ని అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే ఈ మాడుపైన పేర్కొన్న మురికి తొలగిపోతుంది. అలాగే చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. దీంతో కుదులకు పోషణ అందుతుంది. కుర్లు దృఢంగా తయారవుతాయి. ఇక మరొక సమస్య ఈ జుట్టు పొడిబారిపోవటం. కేశాలు పొడిబారటం వల్ల కేశ సౌందర్యం దెబ్బతింటుంది. కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా జుట్టు బాగా పొడిబారిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, అలాగే అవకాడో ఇలాంటి వాటితో తయారు చేసుకున్న ప్యాక్ను వాడుకున్నారనుకోండి, అమేజింగ్ ఫలితం ఉంటుంది. అవకాడో ఎందుకు వాడతామంటే జుట్టుకి ఇది పోషణ అందిస్తుంది, పట్టులాగా మారడానికి సహాయపడుతుంది. కొబ్బరి పాలు ఎందుకు వాడతామంటే కుర్రని ఈ కొబ్బరి పాలు మృదువుగా అందంగా మారుస్తాయి. కాబట్టి ఈ రెండింటితో పాటు కొబ్బరి నూనె కూడా వాడారనుకోండి, ఇక అద్భుతం. కాబట్టి ఈ ప్యాక్ ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి. దీనికి 1/2 కప్పు కొబ్బరి పాలు కలపండి. అలాగే బాగా మగ్గిన అవకాడో కూడా తీసుకొని ముందు ఏం చేస్తారంటే అవకాడోలో ఉండేటువంటి గింజలు తొలగించేసి ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఈ అవకాడో ముక్కలకి కొబ్బరి నూనెని, కొబ్బరి పాలని కూడా జత చేసి బ్లెండర్ సహాయంతో మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీన్ని కుదుల నుంచి మొదలుపెట్టి చివర్ల వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి తలస్నానం చేయండి. దీంతో అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇక మరొక కేశ సంబంధిత సమస్యల్లో ముఖ్యమైనది తలలో ఇన్ఫెక్షన్స్ తయారవటం. చుండ్రు కానీ, లేకపోతే ఎగ్జిమా కానీ, లేకపోతే ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. దీంతో కేశ సౌందర్యం దెబ్బతింటుంది. మాడు ఆరోగ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే కురులు దృఢంగా తయారవుతాయి. ఈ స్కాల్ప్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కొబ్బరి నూనెతోటి కంబైన్ చేశారనుకోండి, ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. మరి తేనె, కొబ్బరి నూనె దీన్ని వాడి ఇన్ఫెక్షన్స్ని ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ తేనెని, అలాగే 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని తీసుకోండి. కొబ్బరి నూనె, తేనె. ఇప్పుడు వీటిని రెండింటిని ఒక ప్యాన్లో వేసి 2 బాగా కరిగి మిశ్రమంలాగా తయారయ్యే వరకు వేడి చేయండి. తర్వాత ఈ ప్యాన్ని పొయ్యి మీద నుంచి దించి బాగా చల్లారనిచ్చి అప్పుడు ఆ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసుకోండి. కొద్దిసేపు మర్దన చేసుకోండి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ మిశ్రమాన్ని మీరు వాడితే కుర్లు పొడిబారటం, చివర్లు చెట్టడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. చూసారా, ఇలాగా ఈ కొబ్బరి నూనె వాడి అనేక కేశ సంబంధిత సమస్యల్ని తగ్గించుకోవచ్చు. నేరుగా కొబ్బరి నూనె కాకుండా ఇలాగా కంబైన్ చేసి వాడటం వల్ల ఇంకా అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.